ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం సహా మహిళల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సరికొత్త అస్త్రం స్త్రీ శక్తి. మహిళలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు తెచ్చిన ఈ పథకం సూపర్ డూపర్ హిట్ అయింది. మహిళల మనసులను చూరగొంటోంది. గత 5 ఏళ్లలో ఆర్టీసీకి దూరమైన కోట్లాది మంది ప్రయాణికులను దగ్గర చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో బస్టాండ్లు కళకళలాడుతున్నాయి, బస్సులు కిటకిటలాడుతున్నాయి. 7 నెలల్లోనే 52 కోట్ల మంది ప్రయాణికులు పథకాన్ని వినియోగించుకున్నారు. మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఆగస్టు 15 ప్రజా రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. కలతప్పిన ప్రగతి రథచక్రాలను పూర్వపు కలతెచ్చిన రోజు. నాడు అమల్లోకి వచ్చిన స్త్రీశక్తి పథకం ఏపీఎస్ఆర్టీసీ రూపురేఖలను మార్చేస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం ఆ సంస్థకు జీవం పోసింది. గత ప్రభుత్వ నిరంకుశ విధానాలతో కునారిల్లిన ఆర్టీసీకి శక్తినిచ్చింది. దూరమైన కోట్లాది ప్రయాణికులను దగ్గర చేసింది. 5 ఏళ్లుగా బోసిపోయిన బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. వెలవెలబోయిన బస్సులు కలకలలాడుతున్నాయి. ఎటు చూసినా మహిళా ప్రయాణికులే. వందలు వేలు కాదు, లక్షల్లో ప్రయాణికులు పోటెత్తుతున్నారు. కుటుంబ సమేతంగా బస్టాండ్ల బాట పడుతున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 6700 ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. నాడు మొదలైన రద్దీ నేటికి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలిస్తూ పథకాన్ని పరుగులు పెట్టిస్తోంది. స్త్రీశక్తి పథకం కింద గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ నెల 15 వరకు 52 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్త్రీశక్తి పథకం కోట్లాది మంది మహిళా ప్రయాణికుల కష్టాలు తీరుస్తోంది. పక్క ఊరో, తాలూకా కేంద్రమో, జిల్లా కేంద్రానికో కాదు, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎప్పుడైనా బస్సు ఎక్కవచ్చు. పేద పెద్ద అనే తేడా లేదు. గుర్తింపు కార్డు చూపిస్తే చాలు, పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేసేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉంటాయి. మహిళల కోసం ఆర్టీసీ సుమారు 7000 బస్సులను సిద్ధం చేసింది. వేలాది మంది సుశిక్షితులైన సిబ్బందిని అందుబాటులో ఉంచింది. అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మహిళా సేవే పరమావధిగా నిరంతరం సురక్షిత, సుఖవంత ప్రయాణ సేవలను అందిస్తున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాము. మేము కూడా ఇప్పుడు ఫ్రీ బస్లోనే వచ్చాము. చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇంకొక 2 వచ్చాము. 585 రూపీస్ సార్ మాకు అది, బట్ ఫ్రీగా వచ్చాము. మళ్ళీ వెళ్ళేప్పుడు అలాగే ఫ్రీగా వెళ్తాము. చాలా 1200 సార్, 1200 సేవ్ అయింది ఈరోజు. ఆధార్ కార్డు సార్, టికెట్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఆధార్ కార్డు ఇచ్చారు. అవును, 0 టికెట్ ఇచ్చారు, వచ్చాము. ముగ్గురు మీద కదా సార్, 560 రూపాయలు మిగిలాయి. చిన్నప్పుడల్లా 100 రూపాయలు మిగులుతాయండి. ధన్యవాదాలు. మంచిదే, పేదల కోసం మంచి పని చేస్తున్నాడు. ఎట్లయినా సరే మహిళలకి కొంచెం సేవింగ్ అంటూ ఉంటుంది సార్. బస్సు ఉచిత బస్సు పెట్టడం వల్ల సేవింగ్ అంటూ ఉంటుంది. అది ఉద్యోగం చేసే వాళ్ళకి ప్లస్ డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి, కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. స్త్రీశక్తి పథకానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలని సంకల్పం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్టీసీకి ఎక్కడా నిధులు సమస్య రాకుండా శ్రద్ధ తీసుకుంది. ఆర్టీసీపై పడే భారాన్ని తానే భరిస్తోంది. ముందుగానే నిధులు మంజూరు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తుండగా అక్టోబర్ వరకు అయ్యే ఖర్చు 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తూ గతేడాది నవంబర్ 13న జీవో జారీ చేసింది. అదేవిధంగా నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు మరో 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ గతేడాది డిసెంబర్ 26న జీవో విడుదల చేసింది. నెలకు 160 కోట్ల చొప్పున ముందస్తుగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్త్రీశక్తి పథకానికి మొత్తం 1200 కోట్లు నిధులు విడుదల చేసింది. బస్సులు కొనుగోలు సహా నిర్వహణకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచింది. సంస్థలో 1450 కొత్త బస్సులను ప్రవేశపెట్టి పెరిగిన ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. ఈ ఏడాదిలో ఆర్టీసీ ద్వారా మరో 2500 కొత్త బస్సులు ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంది.
శ్రీశక్తి పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60% దాటేది కాదు. ఇప్పుడు ఏకంగా 92% పెరిగింది. ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో వ్యయ ప్రయాసాలతో ప్రయాణించే మహిళలంతా వాటిని పక్కన పెట్టి ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు. బస్టాండ్లు కిక్కిరిసిపోతుండగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బస్సుల్లో 63% సీట్లలో మహిళలు ప్రయాణిస్తుండగా 37% పురుషులు ప్రయాణిస్తున్నారు. రోజు 24,38,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీ లాభాల బాట పట్టింది. వ్యవసాయ కూలీలు, వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఉద్యోగం, ఉపాధి, విద్య, వైద్యం కోసం పలు ప్రాంతాలకు వెళ్లే మహిళలు, బాలికలకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం వరంలా మారింది. దీనివల్ల ఎంతో మంది మహిళలు కూడా లబ్ధి పొందుతారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. రోజుకొచ్చి వాళ్ళు 100 రూపాయలు ఆటోకి వెళ్ళడానికి రావడానికి 100 రూపాయలు వెచ్చిస్తారు. కానీ ఈ ఉచిత బస్సు వల్ల వాళ్ళకి ఆ 100 రూపాయలు మిగులుతాయి. అవి ఇంట్లో తమ బిడ్డలకి అవసరాలకో లేకపోతే వాళ్ళ ఇంటి ఖర్చులకి దేనికైనా అవి పనికొస్తాయి. హాస్పిటల్కి వెళ్ళడానికైనా, విజయవాడ వచ్చి స్కూల్కి బయటికైనా పనికొచ్చింది. ఫ్రీ టికెట్ కాబట్టి 100 రూపాయలు మిగిలిన సేవ్ అయినట్టు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా వ్యక్తిగత అవసరాలకు మేము ఒకళ్ళని అడిగి తీసుకోకుండా మా అంతటా మేము ఫ్రీగా రాగలుగుతాము, వెళ్ళగలుగుతాము. ఆ ఉన్న డబ్బులు మేము సేవింగ్స్ చేసుకొని దానికి కూడా ఈ సేవింగ్స్ని ఉపయోగించుకోగలుగుతాం. ఉచిత బస్సు అంటే మామూలుగా మా కష్టార్జితం లేకుండా ఏమి లేకుండా తెచ్చుకుంటే తినటం, లేకపోతే లేదు. అప్పుడు ఒక రోజు ఏదైనా ప్రయాణం చేయాలన్నా కానీ రూపాయి ఉండేది కాదు. ఇప్పుడు ఈ అన్న చేయటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అనుకున్న పనులన్నీ కూడా చంద్రన్న చాలా మంచి పనులు చేస్తుండ్రు. ఇప్పుడు మంచిది, ఇది మంచిదయ్యా, అన్న చేసింది మంచిది. ఫ్రీ బస్సు కూడా పోవాలంటే ఏదన్నా హాస్పిటల్ పోవాలన్నా ఫ్రీ బస్సు ఇచ్చిండు. మంచి పని చేసిండు, మా అవసరాలన్నీ తీర్చిండు. ఇప్పుడు పనులకు వెళ్తాం మేము, ఏదైనా పనికి వెళ్ళాలంటే అది ఒక్కన బస్సు ఎక్కాల్సి వస్తుంది. ఇలాంటి ఆటోలు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని పోతున్నాం కదా. లేకుంటే ఇప్పుడు డబ్బులు లేవనుకో ఏరే వాళ్ళని అడుక్కొని ఒక 20 రూపాయలకి వెళ్ళాల్సి వస్తుంది పనికి వెళ్ళాలంటే. ఇప్పుడు అది కాకుండా ఈ బస్సు ఉంది కాబట్టి పెందలాడు బయలు వచ్చే టయానికి, బస్సు వచ్చే టయానికి నుంచున్నాం అనుకో, బస్సు ఎక్కి విజయవాడకి దాకా అయినా రావచ్చు కదా. మా పాప నర్సుకి వెళ్ళిద్ది, విజయవాడ రావాలి డ్యూటీకి. డబ్బులు లేక ఒకసారి ఇంటి దగ్గర ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్సు కదా, డ్యూటీకి టయానికి వచ్చిద్దని ఆశిస్తూ ఉన్నాం. శ్రీశక్తి పథకం అమలుతో రాష్ట్రంలో ప్రైవేటు, వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కాలుష్యం, రహదారి ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా పోలీసుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు పెరగడం వల్ల ప్రమాదాల బారిన పడి చనిపోయేవారు, గాయపడేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని తేలింది. గతంతో పోల్చితే జిల్లాలో రహదారి ప్రమాదాల్లో సుమారు 10% మరణాలు తగ్గినట్టు వెల్లడైంది. పథకం అమలుకు 6 నెలల ముందు తర్వాత పోల్చుకుంటే 19% మేర మరణాలు తగ్గినట్టు తేలింది. ప్రమాదాలకు గురై గాయాల బారిన పడిన వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు. గతంతో పోల్చుకుంటే మహిళల్లో మరణాల సంఖ్య 19% తగ్గిందని అధికారులు సీఎంకు తెలిపారు. పథకం ముందు తర్వాత వచ్చిన గణాంకాలు పోల్చితే మహిళల మరణాలు 39% తగ్గాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు. ఈ మేరకు గణాంకాలను సీఎం ముందు ఉంచారు. పథకాన్ని సమర్థంగా అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తుండటంతో అధికారులను సీఎం అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా అధ్యయనం చేయగా పలు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని తేలింది. గతంలో ప్రైవేటు వాహనాల్లో పరిమితి కన్నా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగేవి. శ్రీశక్తి పథకం అమలు తర్వాత ప్రైవేటు వాహనాల్లో పరిమితి మేరకు ప్రయాణాలు చేస్తుండటం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గి ప్రాణాపాయాలు తప్పుతున్నాయి. శ్రీశక్తి పథకం ఇలా అనేక రకాలుగా సత్ఫలితాలు ఇస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరిన్ని బస్సులు పెంచడం సహా సదుపాయాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీశక్తి పథకం ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటి మైలురాయి 50 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలామంది అడుగుతున్నట్టు ఈ పథకాన్ని ఇంకా నాణ్యపరంగా సర్వీసులు ఇవ్వాలనుకున్నప్పుడు కొత్త బస్సులు కూడా రావాలి. దానిలో భాగంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే పిఎం ఈ బస్ కింద కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 750 బస్సులు వచ్చే 5 నెలల్లోనే రోడ్లపైకి రాబోతున్నాయి. అలాగే సిఎన్జితో నడిచే 1000 బస్సులు, ఆంధ్ర రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 1000 బస్సులు టోటల్ కలిపి
2750 బస్సులు ఈ 2 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరిగేదానికి అవకాశం ఉంది. గత వైసీపీ సర్కారు ఆర్టీసీని ప్రజలకు దూరం చేయగా కూటమి సర్కారు దగ్గర చేసింది. గతంలో ఏ సర్కారు చేయని రీతిలో 5 ఏళ్లలో ఎడాపెడా ఛార్జీల బాదుడు బాదింది. 2 నుంచి 3 పెంచింది. కూటమి సర్కారు ఛార్జీ పైసా పెంచకుండా ప్రయాణికులకు ఊరట ఇచ్చింది. డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు పెట్టి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. 5 ఏళ్ల వైకాపా పాలనలో చక్రాల్లో గ్రీజుకు సైతం పైసలివ్వకపోగా బస్సు చక్రాలు ఊడినా పట్టించుకోలేదు. ఎప్పుడు ఎక్కడ చక్రం ఊడుతుందో, ఎప్పుడు స్టీరింగ్ ఊడి దారి తప్పుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడుతోందో తెలియని పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహణ కోసం ముందే నిధులు ఇచ్చి ఎక్కడా ప్రమాదాల బారిన పడకుండా చేసింది. ఫలితంగా 5 ఏళ్లలో దూరమైన పేదల నేస్తం ఆర్టీసీని కూటమి ప్రభుత్వం దగ్గర చేసిందయింది. కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూటమి సర్కారు బస్సు అండగా నిలుస్తోంది. పేద, పెద్ద అనే తేడా లేకుండా మహిళలు ఎవరైనా ఎక్కడికి వెళ్లినా ఉచితంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ మన్ననలు అందుకుంటోంది. అందుకు శ్రీశక్తి పథకం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.